ఇప్పుడు మనం ఒకే భాషలో ఈ ఇలా కింద భాగం తర్వాత భాగం ఈ భాషా భాగం పేరు వ్యవహారంలో విశేషణం అంటారు. ఈ విధంగా భాషాభాగ విభజన చేయాలి. చేసేటప్పుడు ఇంగ్లీష్లో వాక్య నిర్మాణానుసారంగా చేసిన విశేషణం అనే భాషా భాగానికి చెందిన పదాల్లో తరతమ భావం ఉంటుంది. హార్ట్ హార్టీ, హట్టియర్, అలాగే అలాగే హార్ట్ ఎస్ట్, అలాగే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, అలాగే మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఇటువంటి చోట్ల పద నిర్మాణ విధానం భాషాభాగ విభజనని సమర్థిస్తుంది. ప్రతి భాషలో అన్ని పదాలు ఒకటి కన్నా ఎక్కువ భాషా భాగాల్లోకి వస్తాయి. తెలుగులో విశేషాలను ఇంచుమించుగా నామాలుగా కూడా ప్రవర్తిస్తాయి. మంచి చెడ్డ కొత్త అనే విశేషణాలు ఈ క్రింది చూడండి. ఆమెకి మంచి చెడ్డ తెలుసు. మంచి పోయి చెడు వచ్చిన ఉదాహరణ మాట చెప్తుంటాం. ఆమె ఇంటికి కొత్త, అమ్మాయి ఇంకా పాపకి ఇంకా చిన్న పాపకి కొత్త పోలేదు, కొత్త ఇంకా పాత కొరత. ఇన్ని చిన్న చిన్న పదాలు మరి కాలవాచకాలు క్రియ విశేషణాలు కానీ కూడా నామాలు కూడా చెప్తూ ప్రవర్తిస్తుంటాయి. మా అబ్బాయి నిన్న మొన్న వచ్చాడు. నిన్న మనం చాలా మంచిది, నిన్న కానీ ఈవేళ ఈవేళ దీపావళి, ఈవేళ సంక్రాంతి, ఇలా చర్చిస్తూ ఉంటే భాషాభాగ విభజన వాక్య నిర్మాణానుసారంగానే చేయడం శ్రేష్టమని తెలుస్తుంది. పద నిర్మాణాల్లో భిన్నంగా ఉన్నటువంటి పదాల వాక్య నిర్మాణంలో ఒకే భాషాభావం కిందికి రావడం సాధారణంగా జరుగుతుంది. ఇంగ్లీషు విశేషణాలకి తరతమ భావ నిరూపణకి కొన్నిట్లో ఇయర్ అని, ఈస్ట్ అని, ఈఆర్ అని, ఈఎస్టీ అని ప్రత్యయాలు చేరుతాయి. మరికొన్ని చోట మోరు, మోస్ట్ అనే పదాలు చేరుతాయి. అయినా అవన్నీ విశేషణాలే అని వాక్య నిర్మాణం మనకి బాగా తెలుస్తోంది. ఇంకా